ప్లీజ్ దయచేసి మీ కాళ్ళు మొక్కుతా, ఇబ్బంది పెట్టకండి. పైసలు ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది ఇంట్లో కూడా. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరు మనోళ్ళు ఎవ్వరు. నేను నమ్మిపోతే నన్ను మోసం చేసిర్రు, కానీ యూట్యూబ్లో ఉండాలి. ఉన్న 5 కరెక్ట్ ఉంటారని నేను నమ్ముతా. సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, లేదంటే లేదు. హలో వాట్సాప్ మైండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సాయి విషర్. వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత వీడియోకి వచ్చిన, చాలా రోజుల తర్వాత వీడియోకి కాదు, చాలా రోజుల తర్వాత బయటికి కూడా వచ్చిన. సో ఆల్మోస్ట్ ఒక 1 month అయిపోతుంది నేను బయటికి రాక. సో ఇంట్లోనే ఉంటున్నా, ఎటు వెళ్ళట్లే, నా సిచ్యువేషన్స్ బాగాలేవు కొన్ని. సో నేను చెప్పాల్సింది ఏంటిదంటే, ప్లీజ్ నేను నా తరఫు నుంచి కాదు, వేరే వాళ్ళ తరఫు నుంచి కూడా చెప్తున్నా, ప్లీజ్ దయచేసి కామెంట్స్ పెట్టకండి, ఎవరికి ఇబ్బంది పెట్టకండి. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం అంతే. సో నేను చెప్పాల్సింది అది చెప్పిన. ఇక మీ ఇష్టం, పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ దయచేసి మీ కాళ్ళు మొక్కుతా, ఇబ్బంది పెట్టకండి ఎవరిని, ఓకేనా? సో నేనైతే వాళ్ళ నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా డైలీ. నేను మీకు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, లేదంటే లేదు. నో ప్రాబ్లం. నేను నా రిక్వెస్ట్తో అడిగినా, సో అది మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటారా నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. సో నేనైతే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనుకుంటున్నా. సో మీరు ఆ సపోర్ట్ చేస్తారా చేయరా అనేది అది మీలో ఉంది, మీ ఇష్టం. ఓకే డన్, నేనేం ఫీల్ అవ్వను. సో నాకు ఇన్స్టాగ్రామ్లో 230K ఉన్నారు. 230Kలో నన్ను ఇష్టపడేటోళ్ళు ఒక 10 మంది కాదు, ఒక 5 ఉన్నా నాకు సరిపోతుంది. ఎందుకంటే 5 నాకు ఉన్న 5 కరెక్ట్ ఉంటారని నేను నమ్ముతా. సో అది మ్యాటర్. సో మా బామ్మది అయితే నా దగ్గరికి వచ్చిండు చాలా రోజుల తర్వాత. సో మేము మండీ తీసుకోబోతున్నాం, మండీ తింటానికి పోతున్నాం. అందుకే చాలా రోజుల తర్వాత ఏం వీడియోలు కొట్టాలో అర్థం కాక బయటికి వచ్చేసిన. నేను హైదరాబాద్ వచ్చేసిన మా ఇంటి నుండి. సో ఇప్పుడు ఫిక్స్ అయినా, మనం ఏం చేసినా యూట్యూబ్లో ఉండాలి అని ఒకటి ఫిక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసిన. డైలీ వ్లాగింగ్స్ వస్తాయి, టూర్స్ వస్తాయి, చాలా వెరైటీ వీడియోస్ కొడతాయి ఇప్పటి నుండి. సో నాకు నచ్చింది చేస్తాయి ఇక్కడ నుండి. నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటిదంటే, నేను నేర్చుకున్నది, నేను ఇన్ని సంవత్సరాల్లో నేను నేర్చుకున్న ఒకటి ఏంటిదంటే, ఎవరిని గుడ్డిగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరు మనోళ్ళు ఎవ్వరు. ఇది నిజం, ఫ్యాక్ట్. నమ్మి మొడ్డ ఊడ్చిపోయే బదులు నమ్మకుండా ఎవ్వరితో తిరగకుండా హ్యాపీగా బతకండి. నేనైతే అది ఒకటి చెప్తా. నువ్వు ఇలా 10 రూపాయలు పెడతావు, వాడు నీకు రూపాయి పెడతాడు. నీకు 10 రూపాయలు పెట్టి నీకు గుర్తుండదు, రూపాయి పెట్టింది మాత్రమే చెప్పుకుంటాడు ఎవడైనా సరే. అది ఎవరైనా అవ్వచ్చు, మన ఇంటోళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. ఈ జనరేషన్లో ఇంటోళ్ళ దగ్గర అయినా సరే పైసలు ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది ఇంట్లో కూడా. బయట అంటావా కానా పీనా సోనా అట్లుంటుంది జనాలతోని. అందుకే నేను చెప్పాల్సింది నేను చెప్పిన. మొడ్డ గుడిచిపోతున్నామన్నా సరే వేరోని నమ్మి మొడ్డ గుడిచిపోకండి. మీచి మీరు మొడ్డ గుడిచిపోతే రేపు పొద్దున మళ్ళీ ఎట్లుండాలనేది మీకు తెలుస్తుంది. వేరోని వల్ల మొడ్డ గుడిచిపోయినాం అనుకో, గుద్దల కట్టేవట్లు ఆవట్నట్టే ఉంటుంది బతుకు. అందుకే చెప్తున్నా, నేను చాలామందిని నమ్మిన, చాలా వరకు మొడ్డ గుడిచిపోయినా. నేను నమ్మి చేసినట్టు ఇంతవరకు ఎవ్వరు చేసి ఉన్నాడు నా సర్కిల్లో. సో నేను ఎవరిని నమ్మొద్దని ఫిక్స్ అయినా, ఎవరితో తిరగద్దని ఫిక్స్ అయినా, ఎవరితో ఉండొద్దని ఫిక్స్ అయినా. అందుకే నేను ఒక్కొనే గుద్ద తెంగించుకుంటా, ఒక్కొనితోనే ఉంటా, ఒక్కొనే కష్టపడతా. నాకు నచ్చిన ఒక 2-3 వస్తారు పోతుంటారు అంతే. నేను ఎవరి దగ్గరికి పోను. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన నేను ఏ రోజు కూడా మోసం చేయలే. నేను నమ్మిపోతే నన్ను మోసం చేసిర్రు, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నన్ను ఎవరిని మోసం చేయలే. నేను
చలో గైస్ మనం మండికైతే పోదాం. ఇవన్నీ చెప్పుకొని బాధపడి మళ్ళీ డిప్రెషన్లో పోవాల్సిన అవసరం లేదు. మనం తాగొద్దు, ఇప్పుడే మంచిగా అవుతున్నా. అంజనా దగ్గరికి పోతున్నా, మా బాస్ కరుణించుతుండు. అయిపోయింది ఉండు బాగుండు అన్నట్టు చెప్తుండు మా బాస్. చలో చూద్దాం. నమ్మొద్దని కూడా మా బాసే చెప్పిండు, అందుకే ఉంటున్నా. చలో నడుపం మరి మండికోమా. మొట ఉడుకో ఇటు పూకలు లాగొచ్చిండు. నేను తాగలేను, తాగి రాత్రి 2 అవుతుంది. మండి కానీ ఏడుకో పట్టుకొచ్చిండు, మస్తు వచ్చిండు. అలా పిల్ల బ్రేకప్ చెప్పిందంట, చచ్చిపోతా అన్నాడు. వద్దులేరా మండి తిందా అని, మండి తిందా అని వచ్చిన. వీళ్ళు అన్నది ఇంకా హైలైట్ ఉంటుంది. వీళ్ళు అన్న రాత్రి 2-3 ఫోన్ చేసి మా పిల్లకి కాన్ఫరెన్స్ పెట్టి అంటాడు. బాయ్ ఇవ్వడు బాయ్ ఒకసారి నువ్వు అరే ప్రేమతోని చూడొకసారి. అయ్యో అన్న మా పిల్లకి కాన్ఫరెన్స్ పెట్టి అంటాడు. నైట్ 2-3 ఫోన్ చేసి బాయ్ నా పర్సనల్ నంబర్ అంటే అంతేనా సాయి పెట్టవా అంటాడు. ఉద్యోగాలు ఉంటుంది ఇక్కడ నుంచి మామూలుగా ఉంటుంది. ఇట్లా వీళ్ళు అన్నకి తాగిపించి వీళ్ళు అన్న విశ్వరూపం చూపిస్తాను అందరికి ఒకసారి. నేను కొద్దిగా ఇప్పుడే సెట్ అవుతా. 1 month గుద్దోలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి. నేను నమ్మిన నా కొందరు దోస్తులతోనే ఉంటున్నా, వాళ్ళతోనే ఉంటా. చలో మండే అయితే తిందాం. చలో బాయ్. బాయ్ కాదు మళ్ళీ వస్తుంది వీడియో. సో గైస్ వీడియో ఇప్పటిదాకా ఫోన్ ఇవ్వకుండా సిగ్గుపడతారని. సో ఎవరన్నా లేడీస్ ఉంటేనంట మెసేజ్ అంట చేయండి, సిగ్గుపడకుండా. కానీ గట్టిగా చెప్పురా, నాకేందు నాకు ఓళ్ళేరు అందరు అక్క చెల్లెండి, మన ఓళ్ళు వద్దు కూడా. సో తిన్నాక ఫోన్ మెల్లగా ఇచ్చిండు, సరే తీసుకోరా అని. బాయ్ అది తింటప్పుడు చూపించి ఆడుకుందాం అనుకున్నా, పోతున్నా కొడుకు ఇయ్యలేడు. తిన్నాడు, ఇద్దరం ఒక ప్లేట్లో తింటే వాళ్ళిద్దరు అంత పెద్ద ప్లేట్లో తిన్నారు. 3 ప్లేట్ 3 పీసులు వాళ్ళది, 2 పీసులు మాది. పర్సనాలిటీ చూసి చెప్పాలంటున్నా. పర్సనాలిటీ అందుకే కదా 150 కిలోలు ఉంటాడు కొడుకు, 150 కిలోలు ఉంటాడు. ఒక పూలు ఒక వచ్చింది, ఒక కట్ చేయలేదా? అడుగు మరి ఫోన్ ఒకవేళ బిల్లు వచ్చింది అనుకో, ఈ పేరే తోలు వచ్చిందండి ఇదే వచ్చిందని చెప్తా. సో గైస్ మనమైతే ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే, నేను కంటెంట్ దీని కింద కామెంట్స్ పెట్టండి ప్లీజ్, ఎట్లాంటి కంటెంట్ చేయాలి ఏంటి అనేది. సో ఆ కంటెంట్ నేను చేస్తా, సింగిల్గా అయినా నా ఫ్రెండ్స్తో అయినా నేను చేస్తా. మందికి వచ్చినా తింటున్నా, అక్క చెవులు కట్టినట్టు సౌండ్ వస్తుంది. అది పాటలు పెట్టిండి పడదాక రబ్బా రాయి రబ్బా అనుకుంటా ఇప్పుడు వరుగుతుండు. చలో మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోని అయితే కిందికి పోయినాక ఎండింగ్ ఇస్తా. చలో గాయస్ వీడైతే వెళ్ళిపోతుండు. నేను నా ఫ్లాట్కి వచ్చేసిన, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్లో ఉంటున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లాట్ లేదు, నాకేం ఫ్లాట్ తీసుకోలేదు. సో నేనేమంటున్నా అంటే, సో వీడు నాతోనే వీడియోస్ చేస్తాడు ఇప్పటి నుంచి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తాడు ఇక నుంచి నాతో పాటు. సో ఇంకేంటిదంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ సాయి.